మాతృదేవోభవ. విశ్వంబంతయు నిండిదోచునదె సాధ్వీ నీ స్వరూపంబు. అమ్మ, విశ్వంబంతయు నిండిదోచునదె సాధ్వీ నీ స్వరూపంబు. బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతి ద్వేషముల్ నిల్చునే. బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతి ద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు. మాతృకరుణ సాకల్యధీకుల్యమై. మాతృకరుణ సాకల్యధీకుల్యమై. ఆరాధన కంటే అవగాహన, ఆచరణ ముఖ్యమని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1747వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. విశ్వంబంతయు నిండిదోచునెదె సాధ్వీ నీ స్వరూపంబు. భగవంతుణ్ణి తల్లిగా భావిస్తే ఆ మాతృస్వరూపం విశ్వమంతా నిండి కనపడుతుంది. తాటంకయుగళీభూత తపనోడుపమండాల అంటే అర్థమేది. ఆ నామాన్ని మనం చదువుతున్నప్పుడు లలిత అమ్మవారి దగ్గర ఈ విశ్వాన్నంతటినీ అమ్మవారి స్వరూపంగా భావన చేయాలి. అప్పుడు అన్ని రకాల రాగద్వేషాలు తగ్గిపోతాయి. ఎవరేందు ప్రత్యేకమైన ఆసక్తులు ఉండవు, ఎటువంటి రాగద్వేషాలు ఉండవు, అందరినీ ప్రేమించగలుగుతాం. ఒక చెవి సూర్యమండలం, సూర్యగోళం, రెండో చెవి చంద్రగోళం. ఇప్పుడు విశ్వమంతా అమ్మవారి స్వరూపం కాదా? బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పునడ జాతి ద్వేషములు నిల్చుని. ఈవేళ జాతి ద్వేషాలు, మత ద్వేషాలు ఎలా భయంకరంగా విజృంభించి ఓ పక్క ఢాకాలో, ఇంకో పక్క బాగ్దాదులో, ఇంకో పక్క టర్కీలో ఎంతంత భయోత్పాతాలని, రక్తపాతాలని సృష్టిస్తున్నాయో మనకు తెలుసు. బుద్ధి వికసిస్తే ఈ జాతి ద్వేషాలు ఉంటాయా? ప్రత్యేకించి ఒక మతమే ఎక్కడైనా ప్రపంచం అంతా నిలబడడం సాధ్యమా? అసలు భగవంతుడు ఒక్కడైనా ఎన్ని మతాలు ఎందుకు ఉన్నాయంటే ఇది బుద్ధిలో భేదమేగా. వారి వారి అభిరుచుల ప్రకారం వాళ్ళ మతాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఎప్పుడు ఏ మతాన్ని ఏర్పాటు చేయడు. ఒక మతాన్ని ఏర్పాటు చేసేవాడు దేవుడు కాదు. ఒక మతానికి ఆయన లొంగడు. దేవుడు ఆత్మస్వరూపం. ఆయన్ని అర్థం చేసుకోవడానికి మనం తెచ్చిపెట్టుకున్నవే అన్ని రకాల మతాలు. రకరకాల అవగాహనల్లో భేదాలు ఇవి. ఇందులో ఏ ప్రాంతంలో పుట్టినవారు వారి వారి అవగాహన ప్రకారం ఆరాధన చేసుకుంటారు. తప్పేమిటి? అదే మన హిందూ ధర్మంలో ఔన్నత్యం. అదే నీ అవగాహన ప్రకారం, నీ అభిరుచి ప్రకారం నువ్వు ఆరాధన చేసుకో. ఉన్నది మాత్రం ఒక్కడే. భిన్నత్వంలో ఏకత్వం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంచేత బుద్ధి వికాసమే హిందూ ధర్మం యొక్క ప్రధాన లక్ష్యం. ఎంత విశాలంగా ఆలోచిస్తే అంతగా మనం హిందువులం అని పిలిపించుకోవడానికి అర్హులవుతాం. సంకుచితంగా ఆలోచిస్తున్నామంటే మనం సనాతన ధర్మాన్ని అవమానించినట్టే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు. చివరికి ఈ విశ్వాన్నంతటినీ తన ఆత్మస్వరూపంలోనే చూడగలగాలి. ఇదంతా ఒక స్వప్నం. ఈ స్వప్నం నా నుంచే పుట్టింది. మనం పడుకోగానే కల వస్తుంది, మళ్ళీ మనలో లీనమవుతుంది. అలాగే భగవంతుడు శయనించాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో. ఆయన నుంచి ఒక కలగా ఇది ఏర్పడింది. ఇది మళ్ళీ ఆయనలో లీనమవుతుంది. ఈ అవగాహన కలిగితే ఎంత సుఖం. జీవితంలో ఏది దుఃఖం అనిపించదు. అంతా కళ. నడిచేదేదో నడుస్తుంది. మన కర్తవ్యం మనం చేస్తాం. కళ మన చేతుల్లో ఉందే. అయినా చేయడం అనేది జరుగుతూ ఉంటుందిగా. అదే లోక సంగ్రహం అంటే. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అంటే నిమిత్త మాత్రంగా మన పని మనం చేయడమే. ఈ వాసనలు ఏవి మనస్సుకు సోకకుండా చూసుకోవాలి. అలా చూసుకునే విధానాన్ని మనకి రాబోయే భాగాల్లో అశ్వమేధ పర్వం 1వ ఆశ్వాసంలో అందిస్తారు తిక్కన సోమయాజి గారు. మాతృకరుణ సాకల్య ధీకుల్యమై. సర్వ విధాలుగా సకల విధమైనటువంటి మాతృకరుణ మన బుద్ధిలో ధీకుల్యమవుతుంది. బుద్ధి అనేటువంటి కాలువలోకి ఆవిడ కరుణ ప్రసరిస్తే ఇక అది జలం ఎందుకు అవుతుందండి? అమృతం అవుతుంది. అటువంటి తల్లికి నమస్కారం చేస్తూ మనం కృష్ణార్జున సంవాదంలో ప్రవేశిద్దాం. భగవద్గీతని మళ్ళీ చెప్పవయ్యా అని అడిగితే సున్నితంగా మందలిస్తూనే తత్వజ్ఞానాన్ని సూక్ష్మతరం చేసి అందిస్తున్నాడు. అర్జునుడికి కాదు, మనందరికీ. అర్జున, ఏవో పుణ్యలోకాలు అంటారు, స్వర్గం అంటారు, కైలాసం అంటారు, వైకుంఠం అంటారు.
బ్రహ్మలోకం అంటారు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అసలైనటువంటి అద్వైత జ్ఞానాన్ని పొంది సాయుధ్యం పొందితే తప్ప అది ముక్తి కాదు. ఈ ఈ లోకాలు వేటికి వెళ్ళినా పునరపి జననం పునరపి మరణం ఖాయం. వైకుంఠంలో ఉన్నవాళ్లే మళ్ళీ అవతారాలు ఎత్తుతూ ఉంటే వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళ మనం ఎత్తాం, మన అవతారాలు మనకు ఉంటాయి. అంచేత ఏ లోకంలో ఉన్నా యదృశ్యం తన్నశ్యం, కాకపోతే కొంత ఆలస్యం. అంచేత బ్రహ్మలోకం, స్వర్గలోకం, వైకుంఠం, సత్యలోకం, ఇంకేదో దేవీ లోకం, ఏదైనా సరే ఇది లోకం అంటే మాట గమనించండి. అది ఏ ధాతువు నుంచి లుక్ చూడడం. నువ్వు చూస్తున్నావు కాబట్టి ఉంది, లేత ఉండదు. అది లోచనం, లుక్, లోకం. ఇది కనపడుతుంది అంతే. ఆ లోకం అనే శబ్దంలోనే కనపడుతున్నది అనే మాట ఉంది. కనపడుతున్నది అన్నారు, ఉన్నదే అనలేదు. అక్కడే ఉంది అద్వైత సిద్ధాంతం అంతా. శంకరాచార్య దాన్ని పట్టుకుని ఇది మాయా అన్నారు. లోకం అనే మాటకే కనబడుతుంది అని అర్థం, ఉన్నదని అర్థం కాదు. సత్ అని అనలేదు లోకాన్ని, కనబడుతోంది అన్నారు. కనబడుతున్నంత సేపు ఉంటుంది. అంచేతను ఏ లోకానికి వెళ్ళినా అంతేనయ్యా. సోముడనగా అర్కుడనగా, సోముడనగా ఇంద్రుడనగా అర్కుడన కలవు సోముడనగా అగ్నియనగా అర్కుడనగా కలవు తేజస్విమూర్తుల నెలవులు అందు ధర్మపరులుండుదురు తారతమ్యములకు మనసులెరియును అట్టివి కడు మంచి వగునే అని స్పష్టంగా చెప్పాడు. ఏవో రకరకాల యజ్ఞాలు చేసి పుణ్యలోకాలు కోరుకుంటారయ్యా. శాశ్వత బ్రహ్మలోక నివాసిత్యర్థం అంటారు. బ్రహ్మలోకం శాశ్వతం అయితే కదా. బ్రహ్మలోకం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటాడు. బ్రహ్మలోకం ఉండకపోతే పరబ్రహ్మలోకమే శాశ్వతం. అది లోకం కనబడుతోంది అంతే. నిరాధార నిరంజన నిరాకార నిరాకులమైన పదార్థంలో కలిసిపోవలసిందే. అదే సంపూర్ణ ముక్తి, సాయుధ్యం అంటారు దాన్ని. ఇంకా సామీప్యం, సాలోక్యం, సారూప్యం ఇవన్నీ ఊరికే ఓదానికంటే ఒకటి ఎక్కువ. ఇంకాస్త రైల్లో జనరల్ బోగీలో కూర్చునే బదులు స్లీపర్లో కూర్చుంటే కాస్త పడుకోవచ్చు. ఇంకా కొంచెం థర్డ్ ఏసీలో కూర్చుంటే ఇంకొంచెం ఏసీ కూడా ఉంటుంది. ఇంకొంచెం సెకండ్ ఏసీలో ఉంటే 8 మంది బదులు 6 ఉంటారు. ఇంకా కొంచెం ఫస్ట్ ఏసీలో ఉండగలిగితే 4 ఉంటారు. అవే ఇవన్నీ ఈ లోకాలన్నీ అంతే. ఈ మొత్తం ఈ లోకాలన్నీ స్వర్గం సహా కైలాసం సహా వైకుంఠం సహా బ్రహ్మలోకం సహా ఎటువంటివి అంటే జనరల్ భోగి, స్లీపరు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అంతే. అది ఎవరైనా గమ్యాన్ని చేరుకోవాల్సిందే. గమ్యాన్ని చేరుకున్న తర్వాత జనరల్ భోగి వాడు దిగిపోయి ఫస్ట్ ఏసీ వాడు బాగుందండి నేను దగ్గరంటే రైలు వాళ్ళు దింపేస్తారు. బాబు ఇంకోటి ఎక్కాలని, అంతే లెక్క. ఎవరైనా దిగాల్సిందే. దిగిన తర్వాత అందరూ నడిచి వెళ్ళాల్సిందే. కనీసం కొంత దూరమైనా స్టేషన్లో నడవాలి కదండి. అరే రైలు భోగి దగ్గరికి ఏమి ఓ బండి రాదుగా. కాళ్ళు లేనివాడికి వస్తుంది, ఉన్నవాడికి రాదు. ఆ రావడం సౌభాగ్యమేం కాదు. అందుకని ఈ లోకాలేవి మిగిలేవి కాబట్టి కృష్ణుడే చెబుతున్నాడు స్వయంగా. చంద్రలోకమని, సూర్యలోకమని, ఇంద్రలోకమని ఏవో చెబుతారు. ఇవన్నీ ఉన్నాయి, నిజమే. కలుగు తేజస్వమూర్తుల నెలవులు, అవన్నీ తేజోవంతమైన లోకాలు. గమనించండి, తేజోవంతమైన లోకాలు అక్కడ మనం ఉండేది కూడా తేజస్వరూపంతోనే. తేజస్వరూపం అంటే కలలో మనం ధరించే శరీరం. స్వపంతి తేజసాత్మిక విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత. కలగనేటువంటి సమయంలో తేజస్వరూపంతో ఉంటావమ్మా అమ్మవారండి. ఉంటావమ్మా అన్నారు అమ్మవారిని. అంచేత మనం స్వర్గం, కైలాసం, వైకుంఠం, సత్యలోకం, ఇతరత్రా లోకాలన్నీ కూడా మన స్వప్నంలో ఉండే శరీరంతో ఉంటాం. ఏ భావనలో మనిషి ఉంటే ఆ లోకాలే వస్తాయి. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైన ఒక మాట చెబుతా, పరమసత్యం. హిందువులకి హిందువుల లోకాలే కలుగుతాయి, ముస్లింలకు ముస్లిముల లోకాలు కలుగుతాయి, క్రైస్తవులకు క్రైస్తవ లోకాలు కలుగుతాయి. నాస్తికులకి మళ్ళీ బంధాల కారణంగా జన్మఖాయం. వాళ్ళు ఏది నమ్మితే అది వస్తుంది. ఏదో ఒకటి నమ్ముతారుగా. నాస్తికుడు దేవుడిని నమ్మకపోవచ్చు, పునర్జన్మను నమ్మకపోవచ్చు, కానీ బంధాలు ఏమవుతాయి? భార్యో భర్తో పిల్లలో ఆస్తులో గొడ్లో మేక అన్నీ ఉన్నాయి కదండి, అవి వచ్చేస్తాయి. తప్పదు, బంధాలు పోతే తప్ప ముక్తి లేదు. నమ్మినా నమ్మకమైనా జరిగే వ్యవహారం అది. ఎవరు ఏ జాతి వారు, ఏ ప్రాంతం వారు, ఏ విశ్వాసాలతో ఉంటారో ఆ లోకాలే పొందుతారు. సరిగ్గా పురాణాలు చదువుకోవచ్చు. మహర్షుల జీవిత చరిత్రలు చాలా స్పష్టంగా ఉంటాయి ఈ విషయాలు. అంచేతను ఏ మత విశ్వాసాలని మనం కించపరచక్కల్లా. పరలోకానికి సంబంధించి ఎవరి విశ్వాసాలు వారివి. అంటే ఖచ్చితంగా ఇదే లోకం ఉంటుంది, మనదే సిద్ధాంతం అనడానికి లేదండి.
అది సరైన అవగాహన కాదండి. ఊరికే మనది మనం గొప్ప చెప్పుకుంటూ ఉపయోగిస్తూ వారు అజ్ఞానులండి, మన వాళ్ళే అన్నీ సరిగ్గా చెప్పలే. వారికి ఉండే జ్ఞానం వారికి ఉంది, మనకుండే జ్ఞానం మనకుంది. అజ్ఞానం విషయానికి వస్తే కొద్ది గొప్ప మనకే ఉంది. అన్ని రకాలు ఉంటాయండి ఇవన్నీ. ఆ విశాలమైన తత్వంతో విశ్వవ్యాప్తమైన తేజస్సుని అద్వైత జ్ఞానంతో అర్థం చేసుకుంటే తప్ప ఇవి ఏమీ బోధపడవు. దీనికి జాషువా మహాకవి చెప్పినట్టుగా కుల మతాలు గీచుకొన్న గోడల గీతల కట్టుబడను నేను విశ్వనరుడ నేను అని భావించవలసిందే. అదే అద్వైతం, అదే సనాతన ధర్మం. అలాంటి వాడికే ఇది అర్థమవుతుంది. ఆ అవగాహన మనం పెంపొందించుకోవలసింది. అందుకని ఉన్నాయి తేజస్విమూర్తుల నెలవులు, అందు ధర్మపరులు ఉండదురు. ఏదో పుణ్యాలు చేసిన వాళ్ళు అక్కడికి పెడతారు. కానీ తారతమ్యములకు మనస్సులు ఎరియును, అక్కడ మళ్ళీ ఎక్కువ తక్కువలు ఉన్నాయన్నాడు. అంతేనండి. ఇక్కడ కూర్చోవడం అక్కడ కూర్చోవడం, ఇందాక చెప్పుకున్నట్టే స్లీపరు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అన్నట్టు అక్కడ ఉన్న హెచ్చు తగ్గులు వారి వారి పుణ్యాలను బట్టి. అక్కడ మళ్ళీ అసూయలు ఖాయం. ఆయన ఎవరండి కొంచెం ముందు కూర్చున్నారు, విష్ణుమూర్తికి దగ్గరగా బాగా దగ్గరగా కూర్చున్నారు అనగానే వెంటనే ఆయన బాగా పుణ్యం చేశారని, ఏమిటో మా వాడంత పుణ్యం చేయనివ్వలేదు నన్ను అనుకుంటాడు వీడు. వెంటనే అక్కడికి వెళ్ళినా సరే ముందు కూర్చున్న వాడి మీద ఏదో అసూయ వస్తుంది అంటే ఆ మాత్రానికి వైకుంఠం ఎందుకు, విజయవాడ బస్ స్టాండ్ సరిపోలా అంచేది ఈ బుద్ధి ముందు మారాలి. అందుకే మోక్షం ప్రకారం, యోగ వాసిష్టం ప్రకారం, జ్ఞాన వాసిష్టం ప్రకారం వేదాంత గ్రంథాలన్నీ చెబుతున్నది ఏమిటి అంటే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రానిది ఎప్పుడూ రాదు. ఇక్కడే ఉంది, ఇప్పుడే పొందాలి. అంతే. ఇక్కడి నుంచే అవన్నీ పొందేది. అందుకని పునరపి మళ్ళీ వస్తూ ఉండవలసిందే, పోవలసిందే అనేది. అక్కడికి వెళ్ళినా కూడా సుఖమే లేదు. మనసులు ఎరియును, మనసులో అసూయ, ద్వేషాలు, కోపాలు. కళాపూర్ణోదయంలో నారదుడు తుంబురుడు లెక్క. నారదుడు తుంబురుడికి సన్మానం చేస్తే నారదుడికి అసూయ వచ్చింది. నారదుడికి వచ్చింది అసూయ, మనకి రాదండి. అంచేత దాన్ని ముందు పోగొట్టుకోవాలి. ఆ మనసులో ఉండే రాగద్వేషాలను జయించగలిగితే ఇక్కడే ఇదే వైకుంఠం, ఇదే కైలాసం. అందుకే మనకి తెలుగు సామెతల్లో ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం అన్నారు. నీ మనసు మార్చుకోగలిగింది. అందుకే మనం ఇక్కడ ఒక మాట చెబుతున్నారు, కృష్ణుడు అర్జునుడికి చెబుతున్న రూపంలో తిక్కన సోమయాజి గారు మనకి చాలా చక్కని మాట చెబుతున్నారు. అష్టాంగ యోగం ద్వారా మనస్సును మార్చుకునే ప్రయత్నం చేయాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఇవి ఇదివరకే మనం యమంలో ఉండే అహింసా, సత్యమస్తేయం, బ్రహ్మచర్యో పరిగ్రహ, మళ్ళీ నియమంలో ఉండేటువంటి శౌచ, సంతోష, తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని, ఆ పైన ధ్యానము, సమాధి, ధారణ అన్నీ వివరంగా చాలా ఇదిగా శాంతి ఆనుశాసనిక పర్వాల్లో చెప్పుకున్నాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాటిని మనం సమయాభావం చేత ప్రస్తావించడం లేదు. ఈ అష్టాంగ యోగం ద్వారా ముందు మనస్సును మార్చుకోవాలి, రాగద్వేషాలు పోగొట్టుకోవాలి. అంటే ఏం చేయాలి? మాబోటిగాళ్ల ప్రసంగాలు కూడా ఎలా వినాలో చెబుతున్నారు తిక్కన సోమయాజి గారు. వారలు చెప్పడి శాంతోదార వచన సమితి వినగ తద్గత బహుగంభీరార్థములు అంతఃకరణారూఢముగాగ పొరయవాపదలెందున్. తద్గత బహుగంభీరార్థములు అంతఃకరణారూఢము చేయ పొరయవాపదలెందున్. ఎలా వినాలో ఏం చేయాలో చెబుతున్నారు చూడండి. వారలు చెప్పని ఋషులు, ప్రవక్తలు, ప్రవచనకర్తలు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు మనకి చెబుతున్నారు. బాగుంది, అదృష్టం. ఇదివరకు కంటే అదృష్టం. ఈ టీవీలు వచ్చాయి. ముఖ్యంగా భక్తి టీవీ ప్రారంభించాక చాలా ఆధ్యాత్మికమైన ఛానల్స్ వస్తే దీని వరవడిలో అనేక రకాలు అందిస్తున్నాయి. మనకి అదంతా ఈ టీవీ చేసుకున్న పుణ్యమే. ఈ టీవీ అంటే ఈ భక్తి టీవీ చేసుకున్న పుణ్యం. వీరి వరవడిలో చాలా వచ్చాయండి. ఇది చేసిన ఉపకారం సామాన్యమైంది కాదండి, ఒక వరవడి. అసలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలే ఎక్కువగా జనం చూస్తారు అని నిరూపణ చేసింది. అంతేకాదు, చూస్తున్నారు అని నిరూపణ చేయడమే కాకుండా అసలు చూసే అభిరుచి కలిగించింది కూడా ఇదే. ఇంతకుముందు అన్నీ 7:30కి అన్నయ్య, 8:30కి వదిన, 9:30కి మరదలు, 10:30కి దొరదలు. ఇదేగా సీరియల్స్. సత్యం చూడలేక. ఇది వచ్చాకే కదండి ఆ మార్పు వచ్చింది. కానీ వీటి ద్వారా అందుతోంది, మనకి జ్ఞానం అందుతోంది. ఎంతోమంది ప్రవచనాలు చెబుతున్నారు, ఎన్నో గ్రంథాలు వినిపిస్తున్నారు. అవి ఎలా వినాలి మనం? వారలు చెప్పడి శాంత ఉదార వచన సమితి. శాంతంగా ఉదార భావంతో వారు చెబుతారు. విశాల భావంతో. ఉదార భావం అంటే విశాల భావం. ప్రపంచాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని చెబుతారు. మనకి నచ్చలేదు కాబట్టి అది బాగుండలేదు అనొద్దు. నచ్చడం సమస్య కాదు. అక్కడ చెప్పే వాక్యం మేలు చేస్తుందా లేదా. సాధారణంగా మేలు చేసే వాక్యాలు నచ్చవు. హితం మనోహారిచ దుర్లభం వచః అంటాడు భారవి కిరాతార్జునేయులు. మనకి మేలు చేసే వాక్యం ఎప్పుడూ నచ్చదయ్యా, మనకి మేలు చేసే మాటలు, మనకి నచ్చే మాటలు మేలు చెయ్యవయ్యా అంటాడు. కొట్లోకి వెళ్ళామనుకోండి, ఏదైనా వస్త్రమో వస్తువో మనకి బాగా నచ్చింది అనగానే చూడండి, వాడు నచ్చింది అన్న మాటను అంటిపెట్టుకుని ధర ఎక్కువ చెప్పేస్తాడు, ఏదో రకంగా అంటగట్టేస్తాడు. మనకి నచ్చింది నచ్చలేదనే విషయం చెప్పకుండా ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తూ ఉంటే వాడు అసలు విషయాలు చెబుతాడు. ఏదైనా అంతే.
అంచేత వాళ్ళ ఉదార వచన సమితి, వాళ్ళు విశాల భావంతో ప్రపంచాన్నంతటిని దృష్టిలో పెట్టుకుని చెబుతాం మా పోటీకాళ్ళు. ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక శాఖ, ఒక వ్యక్తి, ఒక వర్గం మాకు అనవసరం, మేము రాజకీయ నాయకులం కాదు ఓట్ల కోసం పాకులాడడానికి, మాకు ఆ కర్మ లేదు. అందుకని అది ఎలా వినాలి, వినడమే కాకుండా మనం వినడమే పుణ్యం అనుకుంటున్నాం. మనం పొద్దున్నే అది వినిపిస్తుందండి, సాయంత్రం అది వినిపిస్తుందండి, రేడియోలో ఇది వింటామండి, టీవీలో ఇది వింటామండి, రోజుల్లా వింటూనే ఉంటామండి, మా ఇంట్లో ఎప్పుడు ఓం నమో వెంకటేశాయ మోగుతూనే ఉంటుంది. అది మోగుతోంది, మన దృష్టి దాని మీద లేదుగా. అంచేత వచ్చే జన్మ దానికి మానవ జన్మ వస్తుంది, మనకు ఆ పెట్టే జన్మ వస్తుంది. అది మోగింది పుణ్యం సంపాదించుకుంది, అది మన ఇంట్లో పుడుతుంది, ఇల్లాలుగానో ఇంటాయనగానో. మనం దాన్ని వినలేదు, ఊరికే పెట్టి అక్కడ అట్టి పెట్టాం, అందుకని మనం పెట్టే పుడతాం. అంచేది అది మోగితే ఉపయోగం ఏంటంటే మన మనస్సు మోగాలి. మన మనస్సు మోగాలంటే అది ఆపేయాలి. అవేవో రేడియోలో పెట్టుకుని, టీవీలో పెట్టుకుని వింటూ ఉండడం, మనం ఎక్కడో దృష్టి పెట్టుకుని పని చేసుకున్నప్పుడు అది అనవసరం. అది వినగలిగితేనే, కనీసం అవకాశంగా ఒక గంట కేటాయించుకునేనా పుస్తకాలు. తద్గత బహుగంభీరార్థములు అంతఃకరణారూఢము చేయ. ఆ వాక్యాలలో, ఆ గ్రంథాలలో ఉండేటువంటి లోతైన అర్థాలు అంతఃకరణ మీద ఆరూఢం చేయాలి. అంతఃకరణము అంటే లెక్క, పంచేంద్రియములు, మనోబుద్ధులు, ఈ ఏడింటిని కలిపి అంతఃకరణం అంటారు. మన మనస్సుకి బుద్ధికి బాగా ఎక్కించుకుని ముందు మనస్సుతో స్వీకరించి బుద్ధితో నిశ్చయంగా నిర్ణయించుకుని ఇంద్రియాలతో వాటిని ఆచరణలో పెట్టాలి. ఏది చూడమన్నావో అదే చూడడం, ఏది వినమన్నారో అదే వినడం, ఏది తినమన్నారో అదే తినడం, దేన్ని స్పృశించమన్నారో దాన్నే స్పృశించడం, తద్విరుద్ధమైన వాటిని పరిత్యజించడం, ఇదే ఆచరణ. అంటే తద్గత బహు గంభీరార్థములు అంతఃకరణారూఢము చేయ. ఊరికే పైన వింటే ఏమి రాదండి. మనం ఊరికే వింటే పుణ్యం అని చెబుతారు. ఈ కథ విన్నవారికి సకల సంపదలు ప్రాపించును అంటారు. మనం ఏం చేస్తాం, వినేసాము, పైగా వినడం కూడా ఎలాగ, కొబ్బరికాయలు లెక్కే. సత్యనారాయణ వ్రతం 5 కొబ్బరికాయలే, 3 అయిపోయాయి, ఇంక 2, 4 అయిపోయి, ఇంకొకటే వడ్డించేయమని చెప్పు, అంతే. కొబ్బరికాయలు అయిపోతే మనకు అయిపోయినట్టే. ఎందుకంటే అధ్యాయానికి కొబ్బరికాయ కొడతారు. కానీ వింటే సకల శుభాలు ప్రాప్తిస్తాయని ఎందుకన్నా సత్యనారాయణ వ్రతం కథ నిజంగా దృష్టి పెట్టి విన్నవాడు జీవితంలో అబద్ధం ఆడాడు. అలా ఉంటున్నామా మనం? ఆడే అబద్ధాలన్నీ ఆడేస్తున్నాం, అక్రమంగా సంపాదించేవన్నీ సంపాదించేస్తున్నాం, అందులో అన్నవరం దేవుడికి వాటా ఇచ్చేస్తున్నాం. మొత్తం రోజు విదేశంలో జరిగే వ్యాపారమే వాటా ఇచ్చేసాం, అంతే, వేసేసామండి గుళ్ళో. ఆయనకు తెలుసు ఏ దేశము. పైగా నేను ఒక ధర్మశాస్త్ర గ్రంథంలో ఇంకో విషయం చదివాను, అద్భుతమైంది, చక్కగా చెబుతా, పనిచేస్తుంది లోకం బాగుపడడానికి. అక్రమంగా సంపాదించి గుళ్ళల్లో దక్షిణలు వేస్తే, సారా వ్యాపారాలు చేసి గుళ్ళు కట్టిస్తే, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఏ వ్యాపారం చేసి ఏ రకంగా అక్రమంగా సంపాదించి దాన ధర్మాలు చేసినా వాటి వల్ల వచ్చే పుణ్యాలు నిజంగా ఆ సొమ్ము ఎవరిదో వారికి వెడతాయి తప్ప ఈ వేసిన వ్యక్తికి రావు. యోగ వాసిష్టం చదువుకోండి, ముముక్షు ప్రకరణం. నమశివ. ఎక్కడ ఏ బాంబు దొరికితే ఆ బాంబు వదలడమే నాకు అలవాటు. శుభ్రంగా నిన్నే చదివాను దీన్ని, బ్రహ్మాండంగా ఉందని అనుకున్నాను నేను. యోగ వాసిష్టం ముముక్షు ప్రకరణం చదువుకొని ఉంటుంది. నువ్వు ఎలా సంపాదించావో భగవంతుడికి తెలుసు. ఖచ్చితంగా ఆ పుణ్యం అది ఎవరి సొమ్మో వారికి వెళ్ళిపోతుంది. ఏ పేద బలహీన వర్గాలు, అమాయకులు, అజ్ఞానులు ఉన్నారో వాళ్ళని దోచుకుని మనం సంపాదించాం, వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎంత వేసినా సరే వీడి పాపమే వీడికి మిగులుతుంది. అంచేత సంపాదన కూడా సక్రమంగా ఉండవలసిందే. సంపాదన మీద దృష్టి పెట్టమని చెబుతోంది హిందూ ధర్మం. ఏదో చేసి వేసేస్తే అయిపోదండి. దేవుడు అంత లోకుగా లేడండి. చాలా స్పష్టంగా ఉంది యోగ వాసిష్టంలో. ఇలాంటి సొమ్ము కుదరదని చెప్పారు, అంతే. అసలు అది వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ పుణ్యం అన్నారు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఏ లెక్క ఎవరికి రాయాలో. మనం లెడ్జర్లు మార్చేస్తే కుదరదు, ఇక్కడ చిట్టాలు మార్చేస్తే కుదరదు, ఆయనకు తెలుసు. అంచేత అవగాహన, ఆచరణ, అన్వయం అని నేను మొదటి నుంచి ఏది మొత్తుకుంటున్నానో అదే చాలా ముఖ్యమని చెప్పారు తిక్కన గారు. తద్గత బహుగంభీరార్థములు అంతఃకరణారూఢము చేయ పొరయవ ఆపదలెందు. అసలు ఆపద మన దగ్గరికే రాదండి. ఎందుకంటే ఏది మన దగ్గర మన చుట్టూ ఉన్నా మనం స్వీకరిస్తే కదమ్మా. ఒక విద్యార్థి కళాశాలకి వెడుతున్నాడు, నడిచి వెడుతున్నాడు, సైకిల్ మీద వెడుతున్నాడు. ఓ కిళ్ళీ కొట్టు ఉంది, ఓ బడ్డీ కొట్టు, అక్కడేవో వారపత్రికలు అన్నీ, ఏవో వారాంగనా పత్రికలు అన్నీ వేలాడుతూ ఉన్నాయి, రకరకాల అర్ధనగ్న చిత్రాలు ఉన్నాయి. అవన్నీ అతను చూసి మనస్సులోకి తెచ్చుకుంటే అతను చెడిపోతాడు, కానీ అతని దారిని అతను వెళ్ళిపోతే ఎలా చెడిపోతాడండి? అలాగా మనకి సుఖములే ఉన్నా, దుఃఖములే ఉన్నా, కష్టములే ఉన్నా, నష్టములే ఉన్నా మన దృష్టి వాటి మీద లేకపోతే వాటిని అనుభవించాల్సిన అవసరం మనకి లేదు. మనం స్వీకరించట్లేదు వాటిని. అంచేది మన మనస్సును దృఢంగా చేసుకుంటే ఎటువంటి కష్టానికి కూడా చెలించకుండా మనం ఉండగలం.
దాన్ని గురించి ఆలోచించడం మానేసి కేశవుడిని గురించి నామస్మరణ చేస్తే ఆ కష్టం మనకు కాకపోయినా కేశవుడికైనా భయపడుతుంది కదండి, తొలగిపోతుంది. ఎంత సులభమైన అర్థం. అందుకనే ఎప్పుడూ దృష్టి ఆత్మ మీదే ఉండాలి. తన యందు తన్ను లెస్సగ కనుటన్ గడచిన సుఖంబు గలుగదు లోకంబునా. ఆత్మదృష్టి, ఆత్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కారము అనేదాన్ని తిక్కన గారు కందపద్యంలో ఎంత బాగా చెబుతున్నారో చూడండి. తన యందు తన్ను లెస్సగ కనుటన్ గడచిన సుఖంబు గలుగదు లోకంబుననెందు దానికయ్యడు వినుత అనుష్ఠానమునకు విసువమివలయున్. అర్జున, యస్వాత్పరతిరేవ స్యాదాత్మతృప్తస్య మానవ ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే అని భగవద్గీతలో నీకు చెప్పాను. దాని భావమే మరోసారి చెబుతున్నాను వినవయ్యా, సూక్ష్మంగా చెప్పమన్నావు కాబట్టి. తనయందు తన్ను లెస్సగ కనుటన్ గడచిన సుఖంబు కలుగదు లోకంబున. తనలో తాను రమిస్తూ, తనలోకి తాను చూసుకుంటూ, ఆత్మదృష్టితో, ఆత్మజ్ఞానంతో ఉండడాన్ని మించిన సుఖం లేదన్నారు. ఎలాగిది? తనలో తాను చూసుకోవడం అంటే ఏమిటి? బనీన్ లోపలకా? లేకపోతే మరి ఇంక లోపలికి ఎక్కడ పెట్టగల? కళ్ళు మూసుకుని ముందు దృష్టి లోపలికి పోనయ్యాలి. దృష్టి లోపలికి పోనయ్యాలి. క్రమంగా శరీరం లోపలి అవయవాల మీద పెట్టమన్నారు. లోపల అవయవాల మీద, హృదయం, ఆ దృష్టిలో లోచూపు హృదయం మీదే. ఇంకా వీలైతే మూలాధార కేంద్రం, స్వాధిష్టాన కేంద్రం, మణిపూర కేంద్రం, అనాహత కేంద్రం, విశుద్ధ కేంద్రం, ఆజ్ఞా కేంద్రం, వాటి మీద పెట్టమన్నారు. అప్పుడు ఒక నామస్మరణ మనం చేస్తాం, ఓ జపం చేస్తాం. ఆ ధ్వని మీద దృష్టి పెట్టమన్నారు. ఇంక ఏమీ ఆలోచించద్దన్నారు. ఇలా ఎంత అభ్యాసం చేయగలిగితే అంత మంచిది. దానికయ్యడు వినుత అనుష్ఠానమునకు విసువమి వలయున్. ఇది ముఖ్యమైన మాట. దానికోసం అనుష్ఠానం, శ్రమ పడుతూ ఉంటే, అభ్యాసం చేస్తూ ఉంటే అది ఒక రోజులో అయ్యేది కాదు. అది అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుందో అది అంత తేలిగ్గా అయిపోతుందా? దానికి మన ప్రయత్నం మనం పూర్తిగా చేస్తూ ఉంటే ఆ తలుపులు అలా తెరుచుకుంటూ ఉంటాయి. కొన్ని తలుపులు బాగా శిథిల గృహంలో పాతబడ్డ తలుపులు ఉంటాయి. ప్రయత్నిస్తే తెరుకు, గట్టిగా లేకపోతే తెరుచుకుంటాయి, విరిగితే విరుగుతాయి. అదే లోపల తలుపులు తెరవడం. విసువమి వలయున్, విసుగు కుదరదు. ఏడిచి 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 రోజుల తరబడి ఏడిస్తే కదండి రామకృష్ణ పరమహంసకి అమ్మవారు కనపడింది. ఒక యోగి ఆత్మకథలో ఆ పరమహంస యోగానందకి వెక్కి 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 అటక మీద మిద్దె మీద కూర్చుని 2 రోజులు ఏడిచాడండి అన్నం లేకుండా. అప్పుడు ఆ గదిలోనే స్వరం వినపడిందండి, నీ గురువు నీ దగ్గరికి ఈరోజే వస్తున్నాడు. అవును, అవ్యక్తమైనటువంటి స్త్రీ స్వరం వినపడిందండి. ఎంత ఆశ్చర్యం! అతను ఆ రోజు ఊరికే కలకత్తాలో బజార్లో తిరుగుతుంటే అనుకోకుండా ఆ యుక్తేశ్వరగిరి వైపు ఆయన దృష్టి వెళ్ళిపోయింది. ఏదో బలంగా లాక్కెళ్ళిపోయిందండి. ముందుకు ఎడదామన్నా వీలు కాలేదండి. అద్భుత సన్నివేశాలు మన దేశంలో మహానుభావుల జీవిత చరిత్రలో జరిగాయండి. వాటిని నమ్మకపోతే ఎలాగా? అందుకే ఆ గ్రంథాలు సొంతంగా చదవండి. ఎంతసేపు ఇవేవో అర్థం కాని సంస్కృత గ్రంథాలు పారాయణ చేస్తూ కూర్చోవడం కాదు. దీనివల్ల ఫలితం, దానివల్ల ఫలితం. తెలుగులో చక్కని పుస్తకాలు ఉన్న హాయిగా మనకు అర్థమయ్యేవి, మనని వృద్ధి చేసేవి. వాటిని చదువుదాం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.